హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీన్ని మీరు నేను చూపించినట్టుగా స్కిప్ చేయకుండా ప్రతి స్టెప్ని ఫాలో అయితే కనుక చాలా టేస్టీ అయిన రెసిపీ రెడీ అయిపోతుందండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 4-5 లవంగాలు, కొద్దిగా చెక్క, 2 నల్ల ఇలాచీలని వేసుకొని వేగనివ్వండి. అవి వేగిన తర్వాత ఇక్కడ 2 పెద్ద ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అందులో కరివేపాకు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత ఇక్కడ నేను క్యాలీఫ్లవర్ని వేడి నీళ్ళల్లో యాడ్ చేసి తీసానండి. అలా వేసుకొని ఇందులో మనకు కావాల్సిన కూరగాయలు వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆలుగడ్డ, బఠానీ, పచ్చి బఠానీ, ఇంకా క్యారెట్ వేసుకున్నాను. మీరు ఇందులో బీన్స్, స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ పచ్చి కూరగాయలేనండి, ఉడకబెట్టలేదు. అన్నిటినీ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లో అప్పుడప్పుడు కలుపుతూ కూరగాయలు అనేటివి సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం వీటిని ఉడికించుకోవాలండి. ఒకసారి ఇలాగ కూరగాయలన్నీ సాఫ్ట్గా అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోలో చూపించిన ప్రకారం సాఫ్ట్గా అయితే చాలండి, మరీ మెత్తగా ఉడికిపోవాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా మనకి స్పూన్ దిగితే సరిపోతుంది. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో మనము 3 మీడియం సైజ్ టమాటోల్ని పేస్ట్గా చేసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఓసారి ఇలా కలుపుకోండి. ఇందులో 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల కారం వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ పోయకుండా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. 2 నిమిషాల తర్వాత ఇందులో మనము ఒక హాఫ్ గ్లాస్ నుంచి, అంటే మనకి గ్రేవీకి సరిపడే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3/4 గ్లాస్ వాటర్ని యాడ్ చేశానండి. ఆ వాటర్ వేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇక్కడ మన కూరగాయలన్నీ ఉడికిపోతాయండి. మొత్తం కూరగాయలు ఉడికిపోయిన తర్వాతనే ఇక్కడ మనం పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 150 గ్రామ్స్ పన్నీర్ని యాడ్ చేశాను. పన్నీర్ని యాడ్ చేసుకొని పన్నీర్ ముక్కలు విరిగిపోకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు ఇందులో మనము 1 స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇక్కడ 1 కప్పు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకున్నానండి. ఫ్రెష్ క్రీమ్ లేని వాళ్ళు జీడిపప్పు నానబెట్టి మిక్సీ వేసి దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకొని మొత్తం ఇప్పుడు సిమ్లోనే పెట్టాలండి స్టవ్ని. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనము ఆయిల్ తక్కువ వేసుకుంటామండి, ఎందుకంటే లాస్ట్లో బటర్ వేస్తాం కాబట్టి. ఇక్కడ నేను 50 గ్రామ్స్ బటర్ వేసాను. బటర్ వేసి బటర్ కరిగేంత వరకు స్టవ్ మీద ఉంచితే సరిపోతుందండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసి కలుపుకొని దింపేసుకుంటే అయిపోయిందండి మన వెజిటేబుల్ కర్రీ. దీన్ని మనము బగారా రైస్లో కానీ, నాన్తో కానీ, చపాతీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.